బ్రో నువ్వు ఆసక్తిని ఫేమ్ ఉందని పెళ్లి చేసుకున్నావా? ఫేమ్ ఉందని ప్రపోజ్ చేయించుకున్నావా? ఫేమ్ ఉందని తిరిగావా? శివ యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే తిను పరిచయమైన టైంలో నన్ను కొన్ని థింగ్స్ అయ్యాయి మా ఇద్దరి మధ్యలో. గొడవల వల్ల కొంచెం ఒక మూడో వ్యక్తి రావడం, సేమ్ క్వశ్చన్స్ అడగడం. సో అది కొంచెం ఎలా అంటే దాన్ని ఏమంటారు, కొంచెం హర్టింగ్ అనిపించింది ఆబ్వియస్లీ. సో వసంతి అనే పర్సనే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినప్పుడు. సో అవుట్ ఆఫ్ కన్సర్న్ మా ఫ్యామిలీ అని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోండి మా అమ్మాయిని అన్నప్పుడు దట్స్ హౌ లైక్ వి స్పోక్. మేమిద్దరం మాట్లాడి, మీకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మీకు పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పడానికి ఒక భరోసా ఇచ్చాను నేను, అంతే. దాని తర్వాత నార్మల్ మాట్లాడుకోవడం, ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగాయి. ఇప్పుడు నిజంగా వసంతి గారికి ఫేమ్ ఉన్నది నేను వాడుకోవాలో లేకపోతే నేను అది చూసుకొని చేసుకున్నాను అని అంటే ఈ పార్టీకి మీకు నేను ఛానల్స్లో కనిపించాము. ఈదర్ డాన్స్ షోస్, తను వచ్చేసి నాకు డాన్స్ షోకి మన ఇద్దరు అడిగారు వచ్చాయి డాన్స్ షోస్, కానీ మాకు మీరు చూసుంటుంటే మాకు తనకి చాలా కాల్స్ వచ్చాయి లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్. ఇట్లా కపుల్ కదా, కొంచెం ట్రెండింగ్ ఉండే ఆ టైంలో మనము ఇన్స్టాలో ఏదంతా. సో డాన్స్ షోస్కి కానీ ఈవెంట్స్కి కానీ ఇలా పిలిచినప్పుడు నేను నో అని చెప్పేవాడిని. షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. అంటే నువ్వు నాతో ఎక్కడికి వస్తలేవు అని చెప్పి మా ఇద్దరి మధ్యలో యాక్చువల్ చెప్పాలి అని అంటే ఆ టైంలో ఇదే గొడవ. అంటే మేము చేసిన ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వీ నెవర్ డిస్కస్డ్ బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు నీతో రేపటి రోజు పెళ్ళైన తర్వాత షోస్కి రావాలని తను అడగలేదు, లేదా నేను రావాల్సి వస్తుందా అని నేను కూడా అడగలేదు. మేము చెక్ చేసుకోలేదు. ఏంది ఎందుకు వెళ్ళలేదు అంటే నేను మూవీ సైడ్ ఉన్నాను కదా శివ. అంటే నాకేంటనంటే నేను దేన్ని తక్కువ చేయను, దేన్ని ఎక్కువ చేయను. నేను నాకు అన్నీ సమానమే. నా ముందు ఒక షార్ట్ ఫిలిం అయినా కూడా నేను సినిమాలానే భావిస్తాను. నేను ఒక షో అయినా కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సో వాట్ ఐ మీన్ టు సే, నేను లాంచ్ అవ్వాలనుకున్నది నా ఒక సినిమా అవుతుంది కదా ఆ టైంకి, ఒక 1-2 మూవీస్ అవుతున్నాయి. సో అలా లాంచ్ అవుదాం, నా ఫేస్ అలా చూపిద్దాం, తర్వాత కావాలంటే ఎన్ని షోస్కైనా వస్తానని చెప్పాను నేను. తర్వాత నువ్వు కావాలంటే డాన్స్ షోకి రమ్మన్నా కూడా వస్తానని చెప్పాను. అది కంప్లీట్లీ నాకంటూ నా పర్సనల్ థింగ్. అది నేను ఇలా లాంచ్ అవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు నిజంగా తన ఫేమ్ వాడుకోవాలి అని అనుకుంటే మీరు చూసుంటే మేము మ్యాక్సిమం పార్టీస్కి ఎక్కువ అటెండ్ అవ్వం. మీకు తెలియంది ఏం లేదు. షోస్కి కానీ పార్టీస్ 1-2 కూడా తన కోసం నేను రావాల్సి వచ్చి రా అని చెప్పేసి అడిగితే తన కోసం జస్ట్ టు మేక్ హర్ హ్యాపీ, తన్ని హ్యాపీ చేయడం కోసం 1-2 సార్లు తన కోసం వెళ్ళాను. అంటే చాలా ఈ 1 ఇయర్లో పెళ్ళి తర్వాత మేమిద్దరం కలిసి చేసుకోవాలంటే వర్క్ చాలా చేసుకోవచ్చు. డాన్స్ షోస్ కానీ యూనో చాలా అంటే చాలా వచ్చాయి. మా టీవీ నుంచి, జీ తెలుగు నుంచి ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ ఇప్పటికే వస్తున్నాయి. మొన్న వ్యాలంటైన్స్ డే కూడా వచ్చింది. సో యా వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా పాపం. సో నేనే అంటే పాపం నేను, తను కాదు. సో నేను చాలా పాపం నిజంగా తనని బాధ పెట్టలేను నేను అనుకొని నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి సంజాయిషులు చెప్పుకోలేక. సో ఒక ఫేమ్ వాడుకోవాలి అని అంటే హీ కెన్ కమ్ విత్ మీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ షో ఏదైతే పిలుస్తారో నన్ను అక్కడికి తిరిగే ప్రతి చోటు నేను తిరగొచ్చు. అండ్ తన వల్ల నేను షోస్ అంటే ముందు వసంతి వేరు సింగిల్ గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు వసంతి ఏంటంటే హస్బెండే కావాలి పక్కన అని చెప్పి చాలా మంది అడగడం. అది డిఫరెన్స్ ప్రాబ్లం వస్తుందా దాని వల్ల? ప్రాబ్లం అయితే అయ్యింది. లైక్ ఎలా అంటే షోస్ పోగొట్టుకున్నాం కదా. అలా గొడవలు కూడా అయితే లైక్ ఇప్పుడు నన్ను పిలిచారు, పిలిస్తే ఇద్దరు పిలుస్తున్నారు, లేకపోతే లేదు. అదే గొడవ నాతో చేసింది. నువ్వు రాకముందు నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. వచ్చిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ యూ, నీ వల్ల నాకు షోస్ పోతున్నాయి, ఇద్దరిని పిలుస్తున్నారు, నన్ను సింగిల్ గా పిలవట్లేదు అని చెప్పేసి స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ. అయింది చాలా. చెప్తున్నాను కదా శివ, మాకైనా మాక్సిమం 99% గొడవలు వీటి మీదే, వేరే దాని మీద. అంటే చాలా చిన్న సిల్లివి, అది కొంచెం పెద్దగా. ఈవెన్ మా మదర్ కూడా తనకి సపోర్ట్, వెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళొచ్చు కదా అత్తయ్య, నేను పిలుస్తుండే మీ కొడుకే రావట్లేదు అంటే అత్తయ్య కూడా చాలా చెప్పి చూసింది, వెళ్ళొచ్చు కదా పాపము పిలుస్తుంది కదా అని. వీళ్ళ సైడ్ ఏంటంటే సపోర్టివ్, తీసుకెళ్ళు, మీరిద్దరు మంచిగా వెళ్ళండి, మంచిగా షోస్ చాలా కపుల్స్ చేసుకుంటున్నారు, మీరెందుకు ఇంట్లో కూర్చుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఏం రావట్లేదా మీకు అని అత్తయ్య అడుగుతారు. అత్తయ్య వచ్చేది కాదు, మెయిన్ మీ కొడుకు రావట్లేదు, వచ్చేది చాలా వస్తున్నాయి అంటే ఇప్పుడు చేసుకోకుండా ఇంకెప్పుడు చేసుకుంటాడంట, ఆ సినిమాల కోసం ఎందుకు ఎదురు చేసుకుంటున్నాడు, తీసుకెళ్ళు నువ్వు ఎట్లయినా చేసి అని అంటే నేను తిన అంబియన్ ని కూడా నేను స్టాప్ చేయలేను కదా. సో అడిగేది కాదు పాపము. ఏంటంటే ఒకసారి అడిగేది, 2 సార్లు అడిగేది, బాధపడేది కానీ అడగదు. కానీ ఏదైనా గొడవ అవుతుంది కదా చిన్నది, అప్పుడు అన్ని తీస్తుంది. అంతేందుకు శివ, యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే మన సర్కిల్లో ఒక పర్సన్ దగ్గర బయట నుంచి వచ్చిన ఆ పర్సన్ మన సర్కిల్ ఒక పర్సన్కి చెప్తే
ఇట్లా వసంతి ఫేమ్ వాడుకొని పెళ్లి చేసుకున్నాడు, వసంతి ఫేమ్ కోసమే ఆయన వసంతితో ఉన్నాడు అనేది ఒకటి అండ్ అది కూడా ఈయన మైండ్ లో ఉంది. చాలా బలంగా పడ్డది నాకు ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఈగో అన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. ఇప్పుడు నేను తనకు అది కూడా చెప్పాను, నేను పలానా రోజు నీ దగ్గరకు వచ్చాను, ఆ టైంకి అక్కడికి వచ్చాను అనుకో, ఆ షోకి వచ్చాను అనుకో, డెఫినెట్గా అందరూ ఏమనుకుంటారు, నిన్ను పెట్టుకొని నేను నీ ఫేమ్ని వాడుకొని నేను నా గ్రోత్ చూసుకుంటున్నాను అని అంటారు. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. నా పర్సనల్గా నాకంటూ నేను పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అని చూపించుకోవడానికి మాత్రం. వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ బాగుంది, ఐఎమ్ హ్యాపీ. ఎందుకు అని అంటే షీఈ్ మై వైఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. వసంతి హస్బెండ్ అన్నది కూడా నాకు ఏం బాధ లేదు. కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ నేను డెఫినెట్గా క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు వసంతి ఎక్కడికి పిలిచినా నీ సినిమాలన్నీ, నీ సినిమా మరి ఏ స్టార్ ఈస్ బోర్న్ సినిమా వసంతి ప్రమోట్ చేసింది కదా, మరి చేసింది. మళ్ళీ నేను అదే అంటున్నాను, తను చేయలేదని నేను ఎక్కడ చెప్పలేదే. మరి ఇప్పుడు తన ఫేమ్ హెల్ప్ అవుతుంది కదా, ఏది తన ఫేమ్ అంతా హెల్ప్ అవుతుంది కదా నీకు. అచ్చా అలా అంటున్నారా మీరు? తన కొలాబరేషన్ ఇస్తుంది కదా. శివ, ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో పెడతాను, డార్లింగ్ నా కోసము ఈ స్టేటస్ పెట్టుకోగలుగుతారా, నా కోసం కొంచెం ప్రమోట్ చేయగలరా? పెడతా. మరి ఫ్రెండ్గా మీరే చేసినప్పుడు వైఫ్గా తను చేయదా? ఓకే, ఇప్పుడు వైఫ్గా నేను మాట్లాడే అంటే అలా వాడినా కూడా కొంతమంది అంటారు కదా, పవన్ సినిమాలు మొత్తం వాసంతి ప్రమోట్ చేస్తుంది అని కూడా అంటారు కదా అని నా పాయింట్. ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రమోషన్ ని బేస్ చేసుకుని లైక్ అంటే ఏదైనా బట్టి ఉంటది. ఎగ్జాక్ట్లీ, మనం పట్టించుకోవాలా మనం పట్టించుకోకూడదు మన చేతిలో ఉంటుంది. ట్రూ ట్రూ. మనం ఏ స్టెప్ వేసినా రాంగ్ అంటారు. ట్రూ ట్రూ. వేసినా కూడా అందరు మళ్ళీ తప్పులేదు. మీరు ఎంత రైట్ చేసినా చెప్పాలనుకున్నాడు, రాయి వేయాలనుకున్నాడు, డెఫినెట్ గా ఎలా ఉన్నది ఏదో ఒకటి వెతుక్కొని మరి ఒక చిన్న డాట్ పట్టుకొని చేస్తాడు. ఇప్పుడు అలాంటి వాడి గురించి నేను ఆలోచించాను, కానీ ఒక పాయింట్ లో అది అనిపించింది కాబట్టి నేను ఇంకొకసారి ఈ షోస్ కి కానీ వీటికి కానీ కొంచెం దూరం ఉండాలా. మనం ఎప్పుడు కలిసినా కూడా చాలా కంపోజ్డ్, మన సర్కిల్ లిమిటెడ్ సర్కిల్ ఉన్నప్పుడే ఎవరికి కవరేజ్ కాకుండా కూర్చొని తినేసి అట్లుండేది మనది. మీకు తెలియదేమో, మీకు వండి పెట్టేవాడిని మర్చిపోయారా? లేదు, ఎందుకు లేవని మళ్ళీ సినిమాలో నీ పేరేంటి? కళ్యాణ. ఫస్ట్ నువ్వు యాక్చువల్లీ బాగా వాసంతి వల్ల హస్బెండ్ నేమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి వైరల్ అయింది. ఆ టైంలో యాక్చువల్ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ సార్ పేరు సేమ్ పేరు ఏమని వైరల్. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ 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 అంటున్నారు? నీ పేరు కళ్యాణ? పవన్ అని పెట్టుకున్నావా? లేదు, యాక్చువల్లీ ఇంట్లో పెట్టిన పేరు పవన్ కళ్యాణ్. సో నాకు సార్ గురించి అప్పుడు తెలియదు కదా, సో అప్పుడంతా మనం అంతా నిబ్బనిబ్బేయచ్చు. వన్స్ ఒక ఊహ వచ్చిన తర్వాత సార్ అంటే బాగా పిచ్చిన. ఐఎమ్ వెరీ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అంటే కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్ పీపుల్, ఐ లవ్ దెమ్ సో మచ్. అందులో పవన్ కళ్యాణ్ సార్ నాకు పర్సనల్గా, ఆయన వ్యక్తిగతంగా చాలా ఇష్టం మనిషి. సో దాని తర్వాత ఏమైపోయింది, జనాలందరూ లైక్ హూమ్ ఐ డోంట్ నో, నేను ఎవరికైతే తెలీదో వాళ్ళు వచ్చేసి మీరు పెట్టుకున్నారా అని అడిగేవాళ్ళు. సో నేను ఐడి చూపించేవాడిని, ఇది నా పేరండి పవన్ కళ్యాణ్ అని. నన్ను కాలేజ్లో కూడా నా 4 years నన్ను ఎవరు పవన్ అని పిలవరు. యాక్చువల్లీ నా క్లోజ్ పీపుల్ కళ్యాణ్ అని పిలుస్తారు, లేదా పీకే అని పిలుస్తారు. కంప్లీట్ పేరు పిలవడానికి బద్ధకం ఉన్న వాళ్ళు పీకే అని పిలుస్తారు, లేదా కళ్యాణ్. సో మూవీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ అండి శివ గారు. సో స్క్రీన్ నేమ్ అయితే చేంజ్ చేయదలుచుకోవట్లేను. అది మేబీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు నాకు. అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్, నేను నా పేరు కూడా పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయితే మాత్రాన పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. లేదు, అలా ఏం లేదు, నా పేరు అది. దానికి ఎందుకు ఇంత సంజయ్షి? సంజయ్షి ఏం లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఓకే, నో ఇష్యూ. నా పేరు పవన్ కళ్యాణ్, దట్స్ ఇట్. యు హావ్ టు ఫీల్ ప్రౌడ్ యార్. అదే అంటున్నా, ఆఫ్ కోర్స్ ప్రౌడ్ ఫీల్ అవుతాను. కళ్యాణ్ అంటే ఇప్పుడు మేబీ షూట్ లో నన్ను కళ్యాణ్ 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 అని పిలిచి అలవాటు అయిపోవడం వల్ల మేబీ కళ్యాణ్ అని పెట్టేయడము అదేదో జరిగింది. బట్ స్క్రీన్ నేమ్ అయితే పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్. నా మార్పించమని చెప్పు. అంత మంచి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్ అనే రావాలి. నాకన్నా కాదు కదా సార్, నాకన్నా బాగా పర్సనల్ గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సార్ డై హార్డ్ ఫ్యాన్, మీకు తెలియదు. తెలుసు. 2 things కామన్ మా ఇద్దరులో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నెక్స్ట్ శివ భక్తులు.
నా భక్తుల నేను ఎందుకు అంటున్నానంటే మంచి పవన్ కళ్యాణ్ సార్ పేరుని ఎందుకు కట్ చేస్తున్నారు, కళ్యాణ్ అని ఒకటే ఎందుకు వేస్తున్నారని అది అంతే. ఆయన దేవుడి పేరు ఎందుకు కట్ చేస్తున్నారు, పెట్టాలి. సో పవన్ కళ్యాణ్ అనే పేరు సో ఓకే నా పేరు పవన్ కళ్యాణ్ అనే పేరు కంటిన్యూ అవుతుంది. స్క్రీన్ నేమ్ కూడా పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ పవన్ కళ్యాణ్ అనే నేనని ఒక చాలా ఇష్టం నాకు. డైలాగ్ చెప్పు. చాలా ఉన్నాయి, రీల్స్ లో చూపిస్తాను. నేను టిక్ టాక్స్ చేసేవాడిని కోవిడ్ లో, విచ్ హెల్ప్ మీ లాట్. నాకు ఈ మూవీకి ఎంత ఒక 200 పైన చేసి ఉంటాను శివ. 200 మొత్తము పవన్ కళ్యాణ్ గారు, మొత్తం A to Z, ఆ స్పీచెస్ అండ్ ఆల్ అంతా. నువ్వు టిక్ టాక్ స్టార్ అయితే అంటే లేదు, నేను బయట అప్లోడ్ చేసేవాడిని కాదు. బయట ఏం అప్లోడ్ చేయను, ఓన్లీ ఫోన్ లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. నాకు ఆ కండువ గానీ సార్ హెయిర్ స్టైల్, బియర్డ్ అండ్ ఆల్ బాగా పిచ్చి ఉండేది. మాట్లాడే ప్రతి మాట ఒక తూటలా తగిలేది, ఒక ఎలా అంటే ఒక ఆయుధం అండి ప్రతి మాట అయినది. సో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. సో అలా దట్ హెల్ప్ మీ. యాక్చువల్ చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్లే నేను యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్తాను. టు బి ఫ్రాంక్, ఆయనకి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు అనుకో, అది పెద్ద విషయం కాదనుకో. బేసిక్ గా మీరిద్దరు కలిసింది, మీ ఇద్దరు లవ్ ఇలా పెళ్లి దాకా రావడానికి రీజన్ ప్రేమ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి పవన్ కళ్యాణ్ సార్, నెక్స్ట్ మీరు, యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ మీరు, నేనెందుకు శివ కదా. శివ్ యాక్చువల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే డింగని ఇలా చూసా, పవన్ కళ్యాణ్ ఫస్ట్ నా పేరుకి ఇంప్రెస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే అప్పటిదాకా తల ఇట్లా పెట్టుకొని ఈడెవడో అన్నట్టు ఒక బీప్ అన్నట్టు ఇట్లా దేగలేదు నన్ను. పవన్ కళ్యాణ్ అనగానే ఒక లుక్ ఇచ్చింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కింద కారులో శివ స్టాచ్యూ మనది ఈషాది, సేమ్ తన కార్లో కూడా అలానే స్టాచ్యూ ఉంటుంది. ఫోన్ లో మళ్ళీ ఫోన్ లో కూడా మా ఇద్దరిది సేమ్ ఈషా గాడు ఉన్న ఫోటోనే ఫోన్ లో ఉంటుంది. తన డిపి అదే, అంటే లైక్ వాల్ పేపర్ ముందే కలిసిన క్షణమే, కలిసిన రోజే ఆ క్షణమే సేమ్ అన్ని కలవడంతో కోఇన్సిడెన్స్. ఆకులు గాలి వచ్చుంటే బాగుండు, ఇక్కడ ఉండేవాడిని కాదు నేను. అంటే దాంట్లో కొట్టుకోపోయేవాడిని. యూనివర్స్ సహకరించింది మా ప్రేమకి, అందుకే మేము ఈ రోజు మీ ముందు. లేదు, మా చిన్నత్తయ్య సహకరించారు యాక్చువల్లీ. మీరు ముందే ప్లాన్ చేసుకుని రావాలి, ఒకరి పేరే చెప్దాము ఏదో చేద్దాం. లేదు, మా చిన్నత్తయ్య అడిగారు కదా, సో మా చిన్నత్తయ్య మా సిస్టర్ వల్ల